జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా హాజరైన హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అర్వి కన్నన్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, నవీన్ యాదవ్ సహా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు మంత్రులతో కలిసి నాలాలను పరిశీలించారు. మంత్రులు మాట్లాడుతూ కృష్ణానగర్లో వరదలకు ప్రధాన కారణం నాలాలో ఉన్న బాటిల్ నెక్ సమస్య అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎస్ఎన్డిపి పరిధిలో నాలాల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. అలాగే కృష్ణానగర్లో పెండింగ్లో ఉన్న జీహెచ్ఎంసీ పనులపై అధికారులను ప్రశ్నించి తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రతను కాపాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతోటి 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచార మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను పరిష్కరించడం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హెడర్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ ఎదుర్కోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎల్ షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది, కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయ్యి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలను కోరుతున్నాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. అన్ని వాళ్ళకి పనికిరాని వస్తువులన్నీ డ్రైన్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, పెరుగుతున్నటువంటి రాజధాని, అందరు ప్రజలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి విద్య, ఉపాధి అనేక రకాల కొరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాపాలన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యేకించి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఈ కృష్ణానగర్ దీర్ఘకాలిక సమస్య బాగా చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు, ప్రజలందరూ చూపెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత గౌరవం. వాళ్ళే నిన్నటి